హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు దీనికి సంబంధించిన తాజా సమాచారంతో టోటల్‌గా 6 జిల్లాలకు ఈ యొక్క వాతావరణ సూచనలైతే రావడం జరిగింది. ఏ జిల్లాలకు ఏ ఏ తేదీల్లో ఈ యొక్క వాతావరణం అనేది ఉంటుంది. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏ తేదీన నమోదవుతాయో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. దీనికన్నా ముందుగా తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గత నెల రోజులుగా వడగాల్పులతో భారీ నుంచి అతి భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క ద్రోణి ప్రభావంతో కాస్త ఉపశమనం లభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు, రాయలసీమ అలాగే తెలంగాణ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో 4 రోజుల పాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ రోజున పల్నాడు, ప్రకాశం, ఏలూరు, నెల్లూరు, తూర్పుగోదావరి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఇదే సమయంలో రానున్న 4 రోజుల పాటు కూడా ఉరుములు, మెరుపులతో కూడి అలాగే పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అయితే సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. రానున్న 4 రోజుల పాటు ఈ యొక్క జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉన్నట్లు తాజాగా మరొక నివేదిక అయితే రావడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అలాగే పంట నష్టం ఏదైనా ఉన్నట్లయితే పంట నష్టం జరగకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తాజా సమాచారం అయితే అందజేయడం జరిగింది.